హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 5,00,000 రూపాయలతో కూడిన 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రానుంది? ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఎప్పుడు అందించబోతున్నారు? ఈ 5,00,000 రూపాయలను 4 విడతలలో ఎప్పుడెప్పుడు ఇన్ని విడతలలో లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది అనే పూర్తిస్థాయి వివరాలు ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? ఉదాహరణకు నల్గొండ అయితే నల్గొండ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూర్యాపేట, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, జనగాం ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 5,00,000 రూపాయలతో కూడిన ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటివరకు ఎన్ని పట్టాలను పంపిణీ చేశారు అనే విషయానికి వస్తే, కేవలం 71,000 ఇండ్లకు సంబంధించిన పట్టాలను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. మరి మిగతా వారికి ఎప్పుడు ఇవ్వనున్నారు? మిగతా వారికి తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో ఈ పట్టాలకి సంబంధించిన తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్లు ఎంపిక ప్రక్రియ విషయంలో పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్లుగా ఇక్కడ కొన్ని స్టేట్మెంట్ చూసుకుందాం. ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా 4,50,000 ఇండ్లను నిర్మించాలనే లక్ష్యంతో ఇసుక సేకరణకు సంబంధించి కూడా హౌసింగ్ శాఖ పూర్తి స్థాయిలో వివరాల సేకరణ చేస్తున్నట్లుగా, దాదాపుగా 1,12,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అని అంచనా వేస్తున్నట్లుగా, లబ్ధిదారుల ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లుగా ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీకు ఏదైతే ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన నమూనా కనిపిస్తుందో, ఈ నమూనా మొత్తం పూర్తవుతే 5,00,000 రూపాయలు రైతుల ఖాతాలలో 4 విడతలలో ప్రభుత్వం జమ చేయనుంది. మొదటి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,25,000, మూడో విడతలో 1,75,000, నాలుగో విడతలో 1,00,000 రూపాయలు. ఇది బేస్మెంట్ పూర్తి కావాలి, ఇక్కడ దర్వాజా వరకు పూర్తి కావాలి, ఇక్కడ స్లాబ్ వరకు పూర్తి కావాలి, ఇక్కడ ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి కావాలి. మొదట మీరే మీ సొంత డబ్బులను వెచ్చించి, లేదంటే రుణ సౌకర్యం కూడా కొన్ని ప్రాంతాలలో కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలా బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న తర్వాత అధికారులు ఒక పార్ట్ పూర్తయింది, ఒక స్టేజ్ కంప్లీట్ అయిందని నివేదికను ప్రభుత్వానికి తెలియజేయగానే ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలోకి నిధులు బదిలీ చేయనున్నట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఇలా ప్రభుత్వం వద్ద నుండి మనకి మొత్తం సుమారుగా 8 ట్రక్కుల ఇసుకను ప్రొవైడ్ చేస్తున్నట్లుగా, ఉచితంగా 8 ట్రాక్టర్ల ఇసుకను, దాదాపుగా 25 క్యూబిక్ మీటర్లు అంటే 8 ట్రాక్టర్ల ఇసుకను అవసరం ఉంటుందని వాటిని ప్రభుత్వమే ఉచితంగా ప్రొవైడ్ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతుంది అనేది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, సిమెంట్ కంపెనీలతో అలాగే స్టీల్ కంపెనీలతో కూడా ప్రభుత్వమే చర్చలు జరిపి అతి తక్కువ ధరలోనే సిమెంట్ కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేది స్టేట్మెంట్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఇప్పటికే డిస్కస్ చేసుకుందాం. కొన్ని ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లకి ఐకేపీ రుణాలు, పాలేరులో దాదాపుగా 33 మంది నిరుపేదలకు అందజేత అని చెప్పేసి స్టేట్మెంట్ చూసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్ల తుది జాబితా ఈ మే నెలలో అందనుంది అనేది అయితే తెలుస్తుంది. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.